జగిత్యాల జిల్లా కోట్ల నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరగబడుతున్నారు. కోఆప్షన్ మెంబర్ల వ్యవహారంలో ఇన్ఛార్జ్ కు నాయకులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అయితే కాంగ్రెస్ జెండా మోసినందుకు బాధపడాలా సంతోషపడాలా అంటూ నాయకులు ఫైర్ అవుతున్నారు. నిజమైన కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కుటుంబాలను వదిలి పార్టీ కోసం కష్టపడతామని గుర్తించకపోగా అవమానిస్తున్నారని కోట్ల కాంగ్రెస్ నేతలైతే వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి దృష్టికి తీసుకెళ్తామని కోట్లకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నారు. మొన్న జరిగినటువంటి కోఆప్షన్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటు వేసి గెలిపించడం అనేది చాలా బాధాకరం. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులను అవహేళన చేసినట్టయింది. దీని మీద జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు మేము ఫిర్యాదు చేయబోతున్నాం. అట్లాగే జిల్లా అధ్యక్షులు నందయ్య గారికి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా కోరుట్ల నియోజకవర్గంలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి పనిచేయకున్నటువంటి వాళ్ళే ఇలా పదవులు అనుభవిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా ఎంతో ఆవేదన గురవుతుంది. ఇలా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ పదవులు దక్కున్నాయన్న ఆవేదన ప్రతి కార్యకర్త ఇలా పార్టీలలో ఉన్నారు. మరి ఇలా కార్యకర్తలందరూ సుఖంగా ఉండాలంటే మన పార్టీ ఇక్కడ డెవలప్ కావాలంటే ఇప్పటికీ గతం ఎన్నికల్లో కూడా మనం ఇలా 3వ స్థానం పోయడం, మరి ఇక్కడ నుంచి ఇంకా 2 సంవత్సరాల కాలంలో కూడా పార్టీ అభివృద్ధి చెందాలంటే మరి నిజమైన కార్యకర్తలను గుర్తించాలి. ఇకనైనా ఏదైతే ముఖ్యమంత్రి గారు అలాగే మహేష్ కుమార్ గారు పదవులని భర్తీ చేస్తున్న క్రమంలో కూడా కోరుట్ల నియోజకవర్గంలో కూడా నిజమైన సేవ చేసి 45 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నటువంటి కార్యకర్తలందరూ కూడా న్యాయం జరగాల. గతంలో మరి ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీ వెనుక తిరిగినట్టయితే శ్రీమతి గుమ్మిరెడ్డి జ్యోతక్క గారు ఒక్కసారి గెలవడలేదు. దీనికి మరి తర్వాత జరిగిన డీలిమిటేషన్లో కూడా ఒక్కసారి కూడా కాంగ్రెస్ కు అతి దగ్గరలో కూడా దగ్గరికి కూడా రాకపోవడం నిజంగా. ఇక జగిత్యాల జిల్లా కోట్ల నియోజకవర్గ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావుపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిరగబడుతున్నారు. కోఆప్షన్ మెంబర్ల వ్యవహారంలో ఇన్ఛార్జ్ కు నాయకులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ జెండా మోసినందుకు బాధపడాలా లేక సంతోషపడాలా అంటూ నాయకులు ఫైర్ అవుతున్నారు. సో నిజమైన కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు కుటుంబాలను వదిలి పార్టీ కోసం కష్టపడ్డామని గుర్తించకపోగా అవమానిస్తున్నారని కోరుట్ల కాంగ్రెస్ నేతలు అయితే వాపోతున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. సందీప్, అయితే పాత కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఎందుకంటే సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అనే వ్యవహార శైలి వీళ్ళకి ఎవరికి కూడా నచ్చట్లేదు. ఎందుకంటే పాత గత 40-30 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్నటువంటి నేతల వాళ్ళంతా కూడా పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. కుటుంబాన్ని వదిలి తామంతా కూడా పార్టీకి కష్టపడుతున్నాము, ఆస్తులు కూడా అమ్ముకున్నటువంటి సందర్భం మాకుంది. కానీ ఈ సమయంలో అంటే పార్టీ అధికారం వచ్చిన తర్వాత కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి వీళ్ళ వాదన. ఈ క్రమంలో ఇప్పటికే మనం జగిత్యాల జిల్లాలో చూసాం, దాదాపు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఇక కోరుట్ల కాన్స్టిట్యున్సీ కోరుట్ల నియోజకవర్గంలో కూడా జువ్వాడి నరసింహరావు, జువ్వాడి కృష్ణారావు వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు, వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ క్రమంలో కోఆప్షన్ వ్యవహారం అంటే మున్సిపాలిటీ అధికారం చేజిక్కించుకున్నప్పటికీ కూడా కోఆప్షన్ వ్యవహారంలో వాళ్ళంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా దాదాపు 30 సంవత్సరాలకు పైగా వాళ్ళు పార్టీలో సేవ చేస్తూ వస్తున్నారు. చివరి నిమిషంలో తమకు కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం పైన వాళ్ళు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇండిపెండెంట్ కావచ్చు, ఇతరులను కలుపుకొని తీసుకున్నప్పటికీ కూడా తమకు ఎందుకు ఇబ్బంది జరిగింది, తాము పార్టీలో కొనసాగుతున్నాము, ఎప్పుడు పార్టీ అధికారంకి వస్తా చూసినా కూడా తమని పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరించారనేటువంటిది ఈ పాత దాదాపు 30 సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల వాదన. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఇవాళ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు. ఈ కోరుట్ల కాన్స్టిట్యూన్సీ సంబంధించి కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలి సరిగా లేదు, వాళ్ళు ఒంటెత్తు పోకడ్లు చేస్తున్నటువంటిది ప్రధానంగా పాత కాంగ్రెస్ నాయకులు అంటే గత 30-40 సంవత్సరాలుగా పార్టీలో ఉంటున్నటువంటి వాళ్ళ వాదన. ఈ క్రమంలో మరి కాసేపట్లో కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేయబోతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే జగిత్యాల కాన్స్టిట్యూన్సీ లో మనం చూసాం, మన కేసీఆర్ వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పాత కాంగ్రెస్ నాయకులు
సీనియర్ నాయకుడు జీవనరెడ్డితో సహా వందలాది మంది ఎనయ్యారు. ఇప్పుడు కొరుట్లలో కూడా ఒక ముసలం పుట్టింది. ఎందుకంటే ఈ ఒంటెద్దు పోకడలు రేవంత్ రెడ్డి వైఖరి కూడా సరిగా లేదని ఆ నాయకులే మనం చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం అయితే పుట్టింది. జగిత్యాల కొరుట్ల కాన్స్టిట్యూన్సీలో ఈ మొత్తంగా అయితే ఇప్పటికైతే బయట బహిరంగంగానే వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ సందీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.